గ్రామం ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళేస్తా ఉంటే ప్రభు అన్నాడు, మీ పాదధూళి దులిపిరండి. పట్టణంలో బయటికి దాడుతూ పాదధూళి దులిపి వచ్చి వేసి ఉన్నారు. ఆ పట్టణం అంతా ఎలాగవుతుందో, ఆ ఇల్లు కానీ ఆ పట్టణం కానీ సొదొమ గొమొర్రా పట్టణం అంతా ఎలాగైతే కాలి తగలబడి నాశనమైందో అంతకంటే భయంకరమైన గతి వస్తుందట. ఈ రోజున ఎంతోమంది ఈ గ్రామం విడిచి ఒకవేళ దైవ సేవకులు కన్నీళ్లు గారుస్తూ వెళ్ళారేమో. ఎంతో మంది ఈ ప్రాంతంలో మందిరం కట్టాలని ఎంతో మంది కన్నీళ్లు గార్చి, ఒకవేళ ఈ పట్టణంలో నాకెంతో కన్నీళ్లు మిగిల్చారయ్యా, ఈ పట్టణస్తులను బాధ పెట్టారయ్యా, ఈ పట్టణంలో నన్ను ఏడ్పించారయ్యా అని ఎంతో మంది దైవ సేవకులు కూడా ఈ పట్టణాన్ని విడిచి వెళుతూ ఉండగా పాదధూళి దులిపి ఉండవచ్చు. బాధను తట్టుకోలేక కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఈ పట్టణమే వద్దని ఏడ్చిన వాళ్ళు ఉన్నారేమో. ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, ప్రభు కృప కలిగిన దేవుడు ఆ తీర్పులోనికి ఈ పట్టణము రాకుండగా, ఆ తీర్పులోనికి దైవ సేవకులను ఏడ్పించిన కుటుంబాలు క్షేమముగా ఉండాలని, ఆ దైవ సేవకులను తిరస్కరించిన కుటుంబాలు కాలి నాశనము కాకూడదని, వారి పాదధూళి ఆ కుటుంబాలకు ఈ పట్టణానికి నాశనము తేకూడదని ప్రభు ప్రేమ కలిగిన దేవుడు, ప్రభు కరుణికర వాత్సల్యం కలిగిన దేవుడు, ఇదిగో తీర్పు నా ఇంటి యొద్ద నుండే, నా ప్రజల విశ్వాసుల కుటుంబాల నుంచే ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఈ రోజున గత పితరులైన వాళ్ళు దైవ సేవకులకు కన్నీళ్లు కలిగి ఉంచవచ్చు. గత వారు కన్నీళ్లు తెప్పించి ఒకవేళ ఆ సేవకులు కూడా కన్నీళ్లు గార్చి ఈ పట్టణం నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చు. ప్రభు అంటున్నాడు, సొదొమ పట్టణము కంటే ఇదిగో భయంకరమైన నాశనం వారి కుటుంబాల మీదకి నేను పంపిస్తాను, నీ పాదధూళి దులిపితేని. ప్రభు అపోస్తలుడైన పౌలుకు బర్నబాలు పాదధూళి దులిపారండి. ఈ రోజున ఎవరైనా దేవుని మాటలు, దైవ సేవకుని మాటలు ధిక్కరించి అవసరం లేదు, రెండు స్వభావాలు దేవుని మందిరంలోనే ఉంటూ, దేవుని దగ్గరే ఉంటూ, దేవుని సంఘములో ఉంటూ, దేవుని సంఘాలను ఒకవేళ చీల్చారంటే ప్రభు అంటున్నాడు, సొదొమ గొమొర్రాల కంటే వారి కుటుంబాలు సర్వనాశనము చేస్తాను. నేను మార్పు లేని దేవుడను, అప్పటికి ఇప్పుడు నాలో మార్పు లేదు. నీలో మార్పు ఉంటే, రెండు స్వభావాలు, రెండు తలంపులు ఒకవేళ నీ జీవితంలో ఉంటే, ఇదిగో భక్తి కలిగిన స్త్రీలైనా, ప్రముఖులైన వ్యక్తులైనా, ప్రాధాన్యమైన వ్యక్తులనైనా, ఆ కుటుంబాలను, ఆ పట్టణమును నేను సొదొమ గొమొర్రా కంటే నాశనము చేస్తాను. నాలో మార్పు లేదు. ఈ రోజున దేవుని ప్రియ నమ్ముకున్న దేవుని బిడ్డలారా, దైవ సేవకుల పాదధూళి ఈ పట్టణం వెలుపడ పడకూడదు. దైవ సేవకుల బాధ, దైవ సేవకుల కన్నీళ్లు ఈ గ్రామంలో పడకూడదు. ఈ రోజున ప్రభువైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకొని తన దర్శనము ద్వారా, తన పిలుపు ద్వారా ఇదిగో ఈ ప్రాంతంలో అనేకుల చిన్న బీద బిక్కల ఇదిగో చేసే కష్టము చేసుకొని తింటున్న బిడ్డలు ఎంతో మంది ప్రయాసపడి ఈ మందిరంలో అనేకుల కష్టార్జితము కట్టుకున్నారు. దేవుని మందిరం, దేవుని ఆలయం, ఆయన తీర్పు ఈ ప్రాంతం నుంచి, ఇక్కడి నుంచి ప్రారంభం కాకూడదని దైవ సేవకుడిగా చెబుతూ ఉన్నాను. ఈ రోజున ప్రభువైన దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఎక్కడున్నావు? ఎక్కడ నీ ప్రాంతం? ఏ ప్రాంతంలో నివాసం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ఉండి ఊసరవిల్లిలాగా రంగులు మార్చొద్దు. దేవుని సన్నిధిలో ఉంటూ కూడా ఒకవేళ నీ ప్రాంతంలో పరిచయం జరుగుతా ఉందా?
నీ ప్రాంతంలో సేవ జరుగుతూ ఉందా? ఏర్పాటు చేసుకున్న బిడ్డలు సైతము రెండు స్వభావాల మధ్యలో, రెండు మనస్సుల మధ్యలో, రెండు తలపుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కొట్టుమిట్టాడుతూ ఇదిగో భక్తి కలిగిన దైవ సేవకులను సైతము గ్రామము దాటించాలి. భక్తి కలిగిన దైవ సేవకులను మైతము పట్టణాన్ని దాటించాలి. ఈ రోజున ప్రభు అంటున్నారు, నీ గతి సొదమ గతి గల కాకూడదు. ఏదేను ఎలాగైతే ఎడారిలాగా మారిందో, ఏదేను ఎలాగైతే ఎడారిలాగా ఒకటి జీవితం మారిందో, ఈ రోజున సంతోషంగా ఉండే ఏదేను వనములో ఆదాము అవ్వలు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉంటే వారిని ఏమంటున్నాడు? అయ్యా ఆదాము అవ్వ, ఎందుకు మీరు పాడైపోయిన బ్రతుకులో బతికారు? ఎందుకు మీరు ఇలా నాశనకరమైన అలవాట్లలో పడ్డారు? ఎందుకు సాతాను మాటలు వింటున్నారు? ఈ రోజున ఆ మాటలు వింటున్నా ప్రభైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మాటలు విన్న వెంటనే వారి మనస్సును మార్చుకొని ప్రభుని పాదాలు పట్టుకోలేదు, ఈ రోజున నిన్ను కూడా నా ప్రభు అంటున్నాడు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దండి ప్రభా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దండి ప్రభా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దండి ప్రభా. ఈరోజు నుంచి దైవ సన్నిధిలో నుంచి ఏదైనా వనంలో నుంచి ఇదిగో వెళ్ళిపోతూ ఉన్నాడు ఆదాములో. మరి నీ జీవితం ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? నీ జీవితం ఎలాగుందని ప్రభు మాట్లాడుతున్నారు. ఆదికాండం 4:14 నీ సన్నిధికి రాకుండగా వెలివేయబడి దిగులు పడుచు భూమిపైన దేశ దిమ్మరమై ఉందును. ఏమంటున్నాడు కయ్యను? అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను వెలగొట్టద్దయ్యా, దేశ దిమ్మరనైతా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దు, దిగులు పడుచు దేశ దిమ్మరలాగా తిరుగుతా, వద్దయ్యా వద్దయ్యా, ఈ శాపం నాకు వద్దయ్యా. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతాపరులు అర్పిస్తూ ఉన్నాడు. కానీ సాటి సహోదరు మీద పగ పెంచుకున్నాడు. దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, అయితే ఒకరి మీద ఒకరికి సనుగుల్లో. వారంటే వీరికి సరిపోదు, వీరంటే వారికి సరిపోదు. అలాంటి వారు దేశ దిమ్మరులు అవుతారు, దేవుని సన్నిధిలో ఎక్కువ రోజులు ఉండలేరు. కారణం ఏంటి? అది ప్రభు నిర్ణయం, ప్రభు తీర్పు. అయ్యా వారంటే నాకు నచ్చదయ్యా, వారి ఇచ్చే అర్పణ నచ్చదు, వారు పాడితే పాటలు నచ్చవు, వారు చేసే పరిచయం నచ్చదు. ఈ రోజున దేవుని సన్నిధిలో తీర్పు నీ కుటుంబం దగ్గర మొదలైతే సొదొమ గొమొర్రా కంటే నాశనం, అది తథ్యం. ప్రభు తీర్పు నీ కుటుంబానికి తీర్చక మునిపే మార్పు నందు. ఎవరు పరిచయం చేసినా, ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు సన్నిధిలో ఉన్నా, ఎవరు పాటలు పాడినా, ఎవరు ఆరాధించినా, ఆ ఆరాధనలో నీవు కూడా ఏకీభవించాలి, నీకు కూడా సంతోషంగా ఉండాలి. అప్పుడే నీ జీవితం ఏదేనులాగా ఆహ్లాదకరముగా మారుతుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఏదేనులాంటి ఏదేను వనం లాంటి దేవుని సన్నిధిలో చేరవచ్చిన నీవు కయ్యనులాగా ఉన్నావా? ఆదాములాగా ఉన్నావా? చెప్పుడు మాటలన్నీ చెవి ఎక్కి ఇదిగో దేవుని సన్నిధిలో ఒకరంటే ఒకరు సరిపోక, ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, చల్లగానైనా వెచ్చగానైనా ఉండు, భక్తి చేస్తే భక్తి చేయి, లేకపోతే భక్తి వదులు. రెండు మనసులో ఉండద్దు, రెండు తలంపులతో ఉండద్దు. నీ తలంపులు రెండుగా ఉండదు, ద్విమనస్సులు రెండు మనస్సులుగా ఉండద్దు. చేస్తే భక్తి నాణ్యమైన భక్తి చేయి, చేస్తే భక్తి పరిశుద్ధంగా చేయి. అప్పుడు ప్రభు నిన్ను సకల ఆశీర్వాదాలు కలగజేసి భూలోకంలోని సమస్త జనులందరికంటే నిన్ను నేను తలగా నిలబెడతాను, తోకగా ఉంచను, హెచ్చిస్తాను. ఈ రోజున ఏదేను వనంలో నుంచి వెళ్ళిపోతా ఉంటే దేవునికి ఎంత బాధ. ఏదేను వనంలో దేవుడికి ఎంత బాధ కలిగింది. దేవుని మందిరం భూలోకములకు వచ్చేప్పుడు కూడా బాధపడుతున్నాడు. నా మందిరం సకల సమితులకు ప్రార్థన మంది సమస్త ప్రజలు, వారు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. దేవుని మందిరంలో సమస్త ప్రజలు అన్నాడు. దేవుని మందిరంలో సమస్త ప్రజలకు, ఇది దేవుని ఆలయం.
నీతిమంతులకు, అనీతిమంతులకు, పాపులకు, వ్యభిచారులకు, దొంగలకు, ఇదిగో అసభ్యకరమైన మాటలు మాట్లాడుచున్న వారికి, మోసకృత్య చేసే వారికి, సమస్త జనులకు ఇది మందిరం. ఎందుకంటే వారిని మార్చేది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చాక ఎంతో మంది మార్పు చెందారు. సకల విధమైన ప్రజలకు మందిరం. క్రయ విక్రయములు చేస్తూ దేవుని మందిరంలో ఉన్న వారందరినీ దేవుడు బయటికి వెళ్ళగొట్టాడు. ఆ రోజున, ఈ రోజున వెళ్ళగొట్టడం నీ పని కాదు, దేవుని పని. వెళ్ళగొట్టడం నా పని కాదు, దేవుని పని. బయటికి వెళ్ళగొట్టడం నీ పని కాదు, దేవుని పని. వారంటే నచ్చదు, వీరంటే దేవునికి నచ్చాలి, నీకు కాదు. ప్రభుకు నచ్చాలి, మీకు కాదు. ప్రభు మెచ్చువాడు యోగ్యుడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏదేను వనము నుంచి వెలగొడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు అయిన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. ఏ విధానంగా ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. ఊసరవిల్లిలాగా ఉన్నావా? మార్చుకొని హృదయం, మార్చుకొని హృదయం. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. అలాంటి ఏదైనా మనములో బయటికి వెళ్ళగొడితే ప్రభు అంటున్నాడు, విడిచిన దేవుడు కనికరం చూపుతా ఉన్నాడండి. నా బిడ్డలు ఏదైనా విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. నేనేం చేయాలి అని కీర్తనలు 103:14 వచనం చివరిగా చదువుకుందాం. కీర్తనలు 103:14 వచనం. మంటివారమని మనం ఎలాగ నింపబడం ఆయనకు తెలుసు. మన మంటి వారమని ఆయన మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. వెలగొట్టిన దేవుడు అంటున్నాడు, అయ్యో వీరు ఎలా బ్రతుకుతారు? వీరు తిరిగి మరలా సాతానుకే సొత్తు అవుతారేమో, వీరు మరలా తిరిగి సాతానుకే లోబడతారేమో అని మరలా నీవు చేస్తున్న ప్రార్థన నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా 2:4, యోనా 2:4. నీ సన్నిధి నుండి నేను, ఇదిగో అక్కడికి మాట. యోనా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చివరిగా అక్కడ యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోనా ప్రార్థన స్తోత్రం. యోనా 2:4 వచనం. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటే. హల్లెలూయా. ఈ రోజున యోనా వెలివేయబడ్డాడు. ఆయన వెలివేయబడిన వ్యక్తి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినా నీ ఆలయము తట్టు మరలా చూస్తాను అనుకున్నానయ్యా. ఎంత దీన ప్రార్థన యోనా చేస్తున్నాడండి. నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నరుడు జ్ఞాపకం చేసుకుని అసలు నరుడు ఏ పాటివాడు? గడ్డి పువ్వు లాంటివాడు, నీటి మీద బుడగ లాంటివాడు. ఎప్పుడు వికసిస్తాడు అప్పుడే పచ్చగొట్టాడు, అప్పుడే చచ్చిపోతాడు. ఎప్పుడు బ్రతుకుతాడో ఎప్పుడు చస్తాడో తెలీదు. నరుని జ్ఞాపకం చేసుకుని మా నరుడు ఏ పాటివాడయ్యా? కీర్తనకాడు అంటున్నాడు. అలాంటి నరుడి ప్రార్థన మరలా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నువ్వు ఏ పాటివాడివి? మంటివాడివి. మట్టికి మట్టిలో కలిసిపోతా ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించి మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడు, ఆయనండి సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనని మహోన్నతమైన దేవుడు. అలాంటి దేవుణ్ణి మరలా నీవు ప్రార్థన చేస్తూ ఊసరవిల్లిలాగా ఎన్ని రంగులు మార్చుచూ ఉన్నా కూడా నీవు నీ జీవితాన్ని మరలా నా దేవుడు జ్ఞాపకం చేసుకుని సరిదిద్ది నేను చక్కబెట్టాలని నా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే నువ్వు ప్రార్థించే శక్తి కలిగిన బిడ్డలా ఉన్నావా? ప్రార్థన చేసుకున్న దేవుడు నీ రంగులు మార్చుతున్నా నేను మరలా నా దేవుడు నేను శక్తి కలిగిన తన రాజ్యంలో చేర్చుకోవాలని
ఈ ప్రార్థన విని యోనాను విడిపించిన దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. అయితే నువ్వు ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడి ఉంటే